వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనం విశాఖలో ఉన్నాం. విశాఖలో వర్షం పొద్దున్న నుంచి పడుతూనే ఉంది. అలాగే ఈ వర్షం అనేది ఇంకా 2-3 రోజుల పాటు ఉంటుందని భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎవరు పని ఉంటే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేసింది. మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, సరిహద్దు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.